ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 1వ తేదీన వచ్చిన ముఖ్యమైన అంశాలైతే తెలుసుకుందాం. మరి మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అని నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈరోజు 1వ తేదీన వచ్చిన ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకునే ముందు ఒక విచిత్రమైన విషయాన్నయితే మీకు తెలియజేస్తాను. ఈ స్క్రీన్‌లో చూస్తున్న పురుగు ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వివరణ చూడండి ఇక్కడ. ఒక కీటకం ఖరీదు ₹1,00,00,000 పైన ఉంటుందని మీరు ఎప్పుడైనా విన్నారా? వింతగా ఉన్నప్పటికీ కూడా ఇది వాస్తవం అన్నమాట. ఏదైతే స్ట్రాగ్ బీటిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకంగా పరిగణించబడుతుంది. కొన్నేళ్ల క్రితం అయితే జపాన్‌కు చెందిన ఒక పెంపకదారుడు తన స్ట్రాగ్ బీటిల్‌ను రూ. 89,000 డాలర్లండి ఇది రూపాయలు కాదు. $89,000 దీన్ని కొనడం జరిగింది. మరి నేటి ధర ప్రకారం దాదాపు అది ₹65,00,000 విక్రయించాడని చెప్పుకోవచ్చు. నివేదికల ప్రకారం స్ట్రాగ్ బీటిల్స్ నుంచి అనేక రకాల మందులు తయారైతే చేస్తారు. మరి అందుకనే దీనికి ఇంత రేట్ అనేది అయితే తెలియజేస్తున్నారు. మరి ఎటువంటి మందులు చేస్తారో ఏమో తెలీదు గానీ దాదాపు ఇది ₹65,00,000 విక్రయించడం అనేదైతే విశేషం. ఇక అసలు విషయానికొచ్చినట్లయితే గనక, చమురు కంపెనీలు సోమవారం గుడ్ న్యూస్ అయితే అందించాయి. గ్యాస్ సిలిండర్ల ధరలు ఏవైతే ఉన్నాయో తగ్గిస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర అయితే రూ. 30 నుంచి అయితే వరకు తగ్గించడం జరిగిందనమాట. రూ. 30.50 అంటే 50 పైసలకు సంబంధించి రూపాయలైతే తగ్గించారు. అంతేకాకుండా 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ ధర అయితే 7.50 అయితే తగ్గించడం జరిగింది. అంటే రూ. 7 వరకు తగ్గించడం జరిగింది. తగ్గింపు తక్షణం అనైతే అమల్లోకైతే వచ్చినట్లు చమురు కంపెనీలైతే తెలిపాయి. అంటే ఈరోజు ఏప్రిల్ 1 కదా! తక్షణమే అమల్లోకైతే వచ్చినట్లు తెలిపిందనమాట. అయితే గృహ అవసరాలకు సంబంధించి వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఏమాత్రం కూడా ఎలాంటి మార్పయితే లేదు. అయితే మనందరికీ తెలుసు గతంలో టోల్ రేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి పెంచుతారని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ఇందులో భాగంగానే లారీ డ్రైవర్లు ప్రతి ఒక్కరు కూడా వీటికి పూర్తిగా వ్యతిరేకించడంతో మరి ఏప్రిల్ 1వ తేదీన ఒక తాజా అప్డేట్ ఏంటంటే గనుక అవేవి కూడా పెరగవని మరి ఒక సందర్భంగా కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏంటంటే పెంచిన ఒక వివరణ అయితే ఇందులో రావడం జరిగింది. అయితే మనలో చాలామంది ఇప్పటికే ఏప్రిల్ 1న ఫూల్స్ డే అని ఎలా వచ్చిందనేదైతే తెలియని వాళ్ళున్నారు. మరి దానికి సంబంధించిన వివరాలు చూసేసేయండి. ఏప్రిల్ 1 అనగానే మొదట గుర్తొచ్చేది ఫూల్స్ డే అనమాట. అయితే 1582 రోజుల్లో జూలియన్ క్యాలెండర్ పోయి జార్జియన్ క్యాలెండర్ అనేది అనుసరించడంలోనికి వచ్చింది. అంటే అనుసరణలోకైతే వచ్చింది. మరి జార్జియన్ క్యాలెండర్‌లో జనవరి 1న ఏడాది అనేది ప్రారంభం కాగా, జూలియన్ క్యాలెండర్‌లో మాత్రం ఏప్రిల్ 1గా ఉందనమాట. అంటే న్యూ ఇయర్ అనేది ఏప్రిల్ 1గా ఉంది. దీంతో కొత్త క్యాలెండర్‌కు అలవాటు పడని వారు ఏప్రిల్ 1నే న్యూ ఇయర్ అనేది చేసుకునేవారు. మరి వారిని ఏప్రిల్ ఫూల్స్ అని ఎగతాళి చేసేవారు. భారత్‌లో ఇది బ్రిటిష్ పాలనలో 19వ శతాబ్దం ప్రాచుర్యంలోకైతే వచ్చింది. మన దేశంలో ఆధార్ కార్డ్ అనేది ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. అయితే భారతీయులకు ఆధార్ కార్డ్ అనేది చాలా ముఖ్యం. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆధార్ కార్డును ఏదైతే ఉన్నదో జాగ్రత్తగా ఉంచుకోలేని వాళ్ళైతే ఉంటారు. మరి కొంతమంది నిర్లక్ష్యంగా పోగొట్టుకుంటారు. అలాంటప్పుడు పోయిన వెంటనే కొత్త కార్డ్‌కైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి దానికి సంబంధించిన లింక్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక ఈ స్క్రీన్ మీద చూసిన లింక్‌ని మీరు క్లిక్ చేసినట్లయితే మాత్రం ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. పేరు, మొబైల్ నంబరు అలాగే మెయిల్ ఐడీ అనేది క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్‌కి ఓటీపీ అనేది వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత మెసేజ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 కావడంతో చాలామందికి డాక్యుమెంట్స్ అనేది అవసరం పడుతుంది. మరి ఎవరైనా ఆధార్ కార్డ్ వెంటనే అప్లై చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు యొక్క లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.